ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి హరే కృష్ణ అని కామెంట్ చేయండి. మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధకర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా పాడ్యమి తిథి రోజు శ్రాద్ధము పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. విధియలో శ్రాద్ధము పెడితే సంతాన ప్రాప్తి, తదియలో శ్రాద్ధము పెడితే మంచి సంబంధం కుదురుతుంది లేదా మంచి కోడలు వస్తుంది. చవితి రోజు శ్రాద్ధము పెడితే పగవారు శత్రువులు లేకుండా చేయును. పంచమి రోజు శ్రాద్ధము పెడితే సకల సౌభాగ్యాలు కలుగజేయును. షష్ఠి రోజు ఇతరులకు పూజనీయులుగా చేయును. సప్తమి రోజు పరలోకంలో ఒక దేవగోష్ఠికి నాయకునిగా చేయును. అష్టమి రోజు మంచి మేధస్సును చేకూర్చును. నవమి మంచి భార్యను సమకూర్చును. భార్య బుద్ధిమంతురాలుగా ఉండును. మరో జన్మలో కూడా మంచి భార్యను సమకూర్చును. దశమి తిథి రోజు కోరికలు నెరవేర్చును. ఏకాదశి రోజున సకల వేద విద్యా పారంగతులను చేయును. ద్వాదశి రోజున స్వర్ణ కమలములను స్వర్ణ ఆభరణములను సమకూర్చును. త్రయోదశి రోజున సత్సంతానాన్ని మేధస్సును పశు పుష్టి సమృద్ధి దీర్ఘాయుషు మొదలగు సకల సౌభాగ్యాలను సమకూర్చును. చతుర్దశి తిథి రోజున వస్త్రం లేక అగ్ని, ప్రస్తుత కాలంలో రైలు మోటారు వాహనాలు విపత్తు వీని మూలంగా మరణం సంభవించిన వాళ్లకు మహాలయ శ్రాద్ధము చేయవలెను. అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుంది. అమావాస్య రోజున సకలాభిష్టములు సిద్ధించును. పాడ్యమి తర్పణం ముందుగా నిర్వర్తించి వానిలో గల లోపములను నివృత్తి చేసి పరిపూర్ణతను చేకూర్చును. ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయ పక్షం 15 రోజులు చేయలేని వారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి. ఆర్థిక భావం వల్ల విద్యుక్తంగా శ్రాద్ధకర్మలు చేయలేక పోతే పితృపక్షంలో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాకపోతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు. అది చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాహ్న సమయంలో 2 చేతులు ఆకాశం వైపుకి ఎత్తి పితృదేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధకర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. హరే కృష్ణ.